సాకే శైలజానాథ్ అని కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా క్రెడిబిలిటీ తోటి ఉన్న వ్యక్తి. అదేంటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరంగానే అతను అబద్ధాలు మొదలుపెట్టాడు. మొత్తం రాష్ట్రం మొత్తం కరువు తాండవిస్తున్నదిట. ఏ రైతు అసుఖంగా లేట. మొత్తం రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారట. వాళ్ళ ఉమ్మడి అనంతపురం జిల్లాలో అసలు భయంకరంగా రోజుకి ఆ రైతుల ఆత్మహత్యలు అతను లెక్క కూడా పెట్టలేకపోతున్నట్ట. నిజంగా నేను చెప్పిన ఈ మూడు విషయాలు నిజంగా నిజమైతే ఈ పాటికి మన అనంతపురం జిల్లాలో ప్రజా ఉద్యమాలు రావాలి కదా. సాకే శైలజనాథ్, నువ్వు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పట్టడానికి నువ్వు ఇటువంటివన్నీ చెబుతున్నావు గానీ నువ్వు దృష్టిలో పడలేవు. ఎందుకు అంటే ఇట్లా సబ్జెక్ట్ మీద అబద్ధాలైనా సరే సబ్జెక్ట్ మీద మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి చూడ్డు. బూతులు మాట్లాడాలి, గలీజ్ మాట్లాడాలి. నాకు తెలిసి శైలజనాథ్ ఆ పని చెయ్యలేడు, బూతులు మాట్లాడలేడు. అబద్ధాలు చెబుతాడు కానీ బూతులు మాట్లాడలేడు. బూతులు మాట్లాడకపోతే వైసీపీలో ప్రవేశం ఉండదు, గుర్తుపెట్టుకో. అన్ని పచ్చి అభూత కల్పనలు చెప్పుకుంటూ నీకు ఏది రావట్లేదు ఆయన చెబుతాడు కదా. సూపర్ 6 సూపర్ 7 అంటాడు. సూపర్ 6 సూపర్ 7 ఓకే, ఏదో ఒకటి ఇస్తున్నారు కదా.